నమస్తే వెల్కమ్ టు టాప్ 4 న్యూస్ ని కుమార్ దామిరా టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ అకాల వర్షం రైతన్న కొంపముచ్చింది వర్ణాగ్రహానికి మక్క వరి నేలకొరగగా మామిడికాయలు రాలిపోయాయి 6 కాలం కష్టపడి పండించిన పంటలు ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగా రైతులకు అపార నష్టం వాటిల్లింది రెండో టాపిక్ జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిరసనలు పెరుగుతున్నాయి తాజాగా మల్లాపూర్ మండల కేంద్రంలో మక్క రైతులు ధర్నా నిర్వహించి రహదారిని దిగ్బంధించారు టాప్ 4లో మూడో టాపిక్ మాంసం ప్రియులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి చికెన్ షాపులు బంద్ అయ్యాయి పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ పెంచకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్లు మూతపడ్డాయి ఇక నాలుగో టాపిక్ అటు పొరుగున ఉన్న దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతుంది ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థను తమ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది టాప్ 4 న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం మక్క వరి మామిడి వర్షార్పణం అకాల వర్షాలతో తుడిచిపెట్టుకుపోయిన పంటలు జగిత్యాల జిల్లాలో రహదారిని దిగ్బంధించిన మక్క రైతులు మార్కెట్ ద్వారా కొనుగోలుకు డిమాండ్ మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్ మార్జిన్ పెంచకపోవడంతో నేటి నుంచి చికెన్ షాపులు బంద్ ఇక నడ్డి విరిచేలా ఇరాన్ వ్యూహం స్టార్లింక్ పై దాడి చేస్తామని వార్నింగ్ మక్క వరి మామిడి వర్షార్పణం అకాల వర్షాలతో తుడిచిపెట్టుకుపోయిన పంటలు జగిత్యాల జిల్లాలో రహదారిని దిగ్బంధించిన మక్క రైతులు మార్కెట్ ద్వారా కొనుగోలుకు డిమాండ్ టాప్ 3 న్యూస్ చూస్తున్నాం మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్ మార్జిన్ పెంచకపోవడంతో నేటి నుంచి చికెన్ షాపులు బంద్ టాప్ న్యూస్ 4 అమెరికా నడ్డి విరిచేలా ఇరాన్ వ్యూహం స్టార్లింక్ పై దాడి చేస్తామని వార్నింగ్ ఈ అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రతినిధులు రవీందర్ సందీప్ రావు యాసర్ సురేష్ ద్వారా తెలుసుకుందాం